ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 12వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు గురువారం. తిథి బహుళ పాడ్యమి మధ్యాహ్నం 1:32 వరకు. నక్షత్రం మూల రాత్రి 9:32 వరకు. వర్జ్యం రాత్రి 7:50 నుంచి 9:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:03 నుంచి 10:55 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 2:40 నుంచి 4:23 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:29. సూర్యాస్తమయం సాయంత్రం 6:29. ఈరోజు విశేషం జ్యేష్ఠ బహుళ పాడ్యమి గురువారం. గురువారం జ్యేష్ఠ బహుళ పాడ్యమి మూలా నక్షత్రం రోజున పూజా విధానం, చేయాల్సినవి చేయకూడని పనుల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈరోజు విశేషమైనది ఎందుకంటే గురువారం విష్ణువుకు బృహస్పతికి అంకితం చేయబడిన రోజు. జ్యేష్ఠ బహుళ పాడ్యమి తిథి మూలా నక్షత్రం కలయిక ఈ రోజుకు మరింత ప్రాముఖ్యతనిస్తుంది. ఈ అద్భుతమైన రోజున మీరు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి స్వచ్ఛమైన శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పసుపు రంగు వస్త్రాలు ధరించడం ఎల్లప్పుడూ శుభకరంగా పరిగణించబడుతుంది. మీ పూజ గదిని చక్కగా శుభ్రం చేసి విష్ణువు పటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. పూజ ప్రారంభించడానికి ముందు మీ సంకల్పాన్ని స్పష్టంగా తెలియచేయండి. ఈరోజు నేను జ్యేష్ఠ బహుళ పాడ్యమి మూలా నక్షత్రం గురువారం రోజున విష్ణువు అనుగ్రహం కోసం ఈ పూజ చేస్తున్నాను అని మనస్ఫూర్తిగా సంకల్పించుకోండి. ముందుగా దీపం వెలిగించి సుగంధభరితమైన ధూపాన్ని సమర్పించండి. ఆ తరువాత విష్ణువుకు షోడశోపచార పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించండి. కలశ స్థాపన చేసి విష్ణువును భక్తితో ఆవాహన చేయండి. విష్ణువుకు తులసి దళాలతో పూజ చేయడం అత్యంత విశేషమైనది. తులసి దళాలు లేకుండా విష్ణు పూజ అసంపూర్ణంగా భావించబడుతుంది. విష్ణువుకు పసుపు రంగు పువ్వులు, స్వచ్ఛమైన పసుపు, కుంకుమ, సువాసన గల చందనాన్ని సమర్పించండి. నైవేద్యంగా పాలు, రకరకాల పండ్లు, స్వచ్ఛమైన బెల్లం, శనగపిండితో చేసిన ప్రసాదాలు, రుచికరమైన మిఠాయిలు సమర్పించవచ్చు. ముఖ్యంగా బూందీ లడ్డూలు, శనగపప్పు పాయసం కూడా సమర్పించడం చాలా మంచిది. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అత్యంత శుభకరంగా భావించబడుతుంది. విష్ణు సహస్రనామం చదవడం వల్ల సకల దోషాలు తొలగిపోయి జీవితంలో శుభాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామం చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు భక్తితో జపించవచ్చు. గురువారం గురుగ్రహానికి అధిపతి కాబట్టి గురుగ్రహ ప్రార్థన చేయడం కూడా మంచిది. ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. గురుగ్రహ అనుగ్రహం కోసం శనగపప్పు, పసుపు, బంగారం, వస్త్రాలు దానం చేయవచ్చు. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం కూడా విశేష ఫలితాలనిస్తుంది. సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయి, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఈ పవిత్రమైన రోజున మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఉదయాన్నే లేవడం అనేది మొదటిది. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయడం శుభకరం. మీ ఇంటిని, పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. పసుపు రంగు వస్త్రాలు ధరించడం, పసుపు రంగు వస్తువులను పూజలో ఉపయోగించడం మంచిది. దానం చేయడం ఈ రోజున అత్యంత పుణ్యకార్యం. శనగపప్పు, పసుపు, బెల్లం, బంగారం, వస్త్రాలు, పుస్తకాలు, తీపి పదార్థాలు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా పేదలకు, బ్రాహ్మణులకు దానం చేయడం మంచిది. సాత్విక ఆహారం తీసుకోవాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసం వంటివి తినకుండా ఉండాలి. మీ తల్లిదండ్రులకు, గురువులకు, వృద్ధులకు సేవ చేయడం, వారి ఆశీర్వాదం తీసుకోవడం శుభకరం. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం వృద్ధి చెందుతుంది. వీలైనంత వరకు మౌనం పాటించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. విష్ణువుకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, గంగాజలంతో అభిషేకం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. విష్ణువును కీర్తిస్తూ భజనలు చేయడం, నామ సంకీర్తన చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ రోజున కొన్ని పనులను చేయకూడదు. ఈ రోజున గోర్లు, వెంట్రుకలు కత్తిరించడం వంటివి చేయకూడదని పెద్దలు చెబుతారు. ఇది గురుగ్రహ ప్రభావాన్ని తగ్గిస్తుందని భావిస్తారు. ఈ రోజున ఇంటిని అకస్మాత్తుగా శుభ్రం చేయడం, బూజు దులపడం వంటివి చేయకూడదని అంటారు. ఇది సంపదను కోల్పోవడానికి దారితీస్తుందని ఒక నమ్మకం. గురువారం రోజున రుణాలు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదని అంటారు. ఇది ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని నమ్మకం. ఈ రోజున వాదనలు, కలహాలు, కోపతాపాలకు దూరంగా ఉండాలి. శాంతంగా ఉండాలి. ఎటువంటి జీవికి హాని చేయకూడదు. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం వంటివి చేయకూడదు. ఈ రోజున మద్యపానం, మాంసాహారం సేవించకూడదు. పూర్తిగా సాత్వికంగా ఉండాలి. ఎటువంటి దుష్కర్మలు చేయకూడదు. ఇతరులకు హాని తలపెట్టకూడదు. జ్యేష్ఠ బహుళ పాడ్యమి మూలా నక్షత్రం గురువారం రోజున పైన చెప్పిన విధంగా పూజలు చేసి నియమాలను పాటించడం వల్ల విష్ణువు గురుగ్రహ అనుగ్రహం పొంది జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయి.
ఈ రోజున చేసే ఏ చిన్న మంచి పని కూడా గొప్ప ఫలితాలను ఇస్తుందని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా గురువారం రోజున గురువులను, పెద్దలను గౌరవించడం, వారి ఆశీర్వాదం పొందడం అత్యంత ముఖ్యమైనది. ఇది మీకు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తుంది. ఈ రోజును భక్తి శ్రద్ధలతో గడపడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రమకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. చాకచక్యంగా వ్యవహరిస్తే వ్యాపారంలో లాభాలు గడించడానికి అవకాశం ఉంది. ఖర్చులను బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరిని నమ్మి ఆర్థిక బాధ్యతలు అప్పగించవద్దు. కొందరు పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తుల తగాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించి ఆయా రంగాల్లో ప్రముఖులను సంప్రదించి డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది. లేదంటే నష్టం తప్పదు. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. దేవత, గురుభక్తితో ప్రశాంతతను పొందుతారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. అన్నదమ్ములు, బంధువుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. విహారయాత్రలు, తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. అన్ని విధాల మంచి సమయం. ఆర్థికంగా అనుకూలం. ఒత్తిడి అధికమవుతుంది. ముఖ్యులతో సంప్రదించి నిర్ణయం తీసుకోండి. పక్కనే ఉండి తప్పుదోవ పట్టించేవారు ఉంటారు. అపార్థాలకు తావివ్వవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. కోపాన్ని నియంత్రించుకోవాలి. లేని పక్షంలో అది మీ బంధాలపై ప్రభావం చూపవచ్చు. ఈరోజు కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ముఖ్యంగా వ్యాపారంలో ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. ఎవరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. భూమి కొనుగోలు వ్యవహారాలలో అప్రమత్తంగా మెలగడం ఉత్తమం. ఉద్యోగంలో అకస్మాత్తుగా కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులకు సహాయంగా ఉంటారు. కొద్దిగా ఆదాయం పెరగడంతో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. లాయర్లకు, డాక్టర్లకు, చిన్న వ్యాపారులకు శ్రమ తగ్గుతుంది. స్పెక్యులేషన్ వ్యాపారంలో అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మనశ్శాంతికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు విఘ్నాలు ఉన్నా తలపెట్టిన పని పూర్తి చేస్తారు. బంధువర్గం నుంచి తగినంత ప్రోత్సాహం అందుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. పట్టు విడుపులతో వ్యవహరించండి. మేలు జరుగుతుంది. ఇది ప్రభావవంతమైన రోజు. ఆస్తి తగాదాలు, సమస్యలు పరిష్కరించబడతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. బరువు బాధ్యతలు పెరిగినా కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. మంచి పేరును సంపాదిస్తారు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగ ఫలితం శుభప్రదం. వ్యాపార లాభాలు ఉంటాయి. విదేశాల నుంచి వ్యాపారం చేసే వ్యక్తులకు శుభవార్తలు అందుతాయి. అది వారి మనస్సును సంతోషపరుస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. చంద్రుడి అనుగ్రహంతో శుభప్రదంగా ఉంటుంది. సూర్యనారాయణ మూర్తి స్మరణ శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. మొహమాటం వల్ల కొంత సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఓర్పుతో వ్యవహరించాలి. ఆరోగ్యం జాగ్రత్త. మనోబలంతో విజయాలు సాధిస్తారు. అవసరాలకు ధనం లభిస్తుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధువులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. సహోద్యోగుల సహకారం, అధికారుల ఆదరణ లభిస్తాయి. ఆరోగ్యం సంతృప్తిగా ఉంటుంది. రాజకీయ పనుల్లో అనుకూలత ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరిగినా సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆత్మవిశ్వాసం రక్షిస్తుంది. శ్రద్ధగా పనిచేయాలి. పొరపాటు జరగనీయవద్దు. ఆత్మీయుల సలహా తీసుకోవాలి. సొంత నిర్ణయం పనికిరాదు. మంచి జరుగుతుంది. ఉద్యోగపరంగా మిశ్రమ కాలం. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి. సొంత వ్యక్తుల నుంచి సహాయం అందుతుంది. ఒక పని పూర్తవుతుంది. పోయినవి తిరిగి లభిస్తాయి.
ఈ రోజంతా ఆహ్లాదకరంగా సాగుతుంది. ఇంటికి సంబంధించిన పెట్టుబడులు లభిస్తాయి. అప్పులన్నీ తీర్చేస్తారు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. జీవిత భాగస్వామి నుంచి అన్ని విధాల మద్దతు పొందుతారు. ఉద్యోగంలో సానుకూలమైన మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఆదాయానికి లోటుండదు. ఇంట బయట శ్రమ తగ్గుతుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఖర్చులు బాగా పెరుగుతాయి. గతంలో మీ వల్ల సహాయం పొందిన వారు మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ పర్వాలేదు. ఎవరికీ హామీలు ఉండవద్దు. జీవిత భాగస్వామి ఆరోగ్యం కుదుట పడుతుంది. బంధువులకు సంబంధించి ఒక మంచి వార్తను వింటారు. ఇష్టదేవతా ధ్యానంతో మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు పెద్దల మెప్పు పొందుతారు. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తవుతాయి. ఈరోజు విద్యార్థులకు విజయవంతమైన రోజు. అనవసరపు వివాదాల జోలికి వెళ్లవద్దు. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఒప్పందాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పనిభారం తప్పదు. ప్రారంభించిన పనుల్లో జాప్యం ఉంటుంది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంతో ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. రాజకీయ పనుల్లో ఖర్చులు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో సమయం వృధా అవుతుంది. ప్రతి విషయంలోనూ శ్రద్ధ పట్టుదల అవసరం. ఆదాయంలో అస్థిరత ఉంటుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. యాత్రలపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు శ్రమించాలి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అద్భుతమైన శుభ ఫలితం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకున్నది సాధిస్తారు. సహనం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఒక ఫలితం చేతికి వస్తుంది. వ్యాపారంలో ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు. పెండింగ్ లో ఉన్న పనులు ఏవైనా పూర్తి చేస్తారు. ఈరోజు పేదలకు మీరు తోచిన సాయం చేయండి. మీరు ఆశించిన స్థాయిలో పనులు పూర్తవుతాయి. పాజిటివ్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. రాదు అనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి వస్తుంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడిగా ఉన్నా దానివల్ల ప్రయోజనం పొందుతారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్తను వింటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. లక్ష్మీ ధ్యానం శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యసిద్ధి గోచరిస్తుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. కాలం సహకరిస్తుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. జీవిత భాగస్వామి పట్ల ప్రేమ పెరుగుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. విద్యార్థులకు అనుకూలం. మంచి సంస్థల్లో అవకాశం దొరుకుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు తోటివారి సహాయం అందుతుంది. పై అధికారులతో స్నేహంగా ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరగవచ్చు. చిన్ననాటి స్నేహితుల సహకారంతో ముఖ్య పనులు నెరవేరుతాయి. భూముల కొనుగోలు కొన్ని రోజులు వాయిదా వేస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారంలో సమస్య ఎదురవుతుంది. ఓర్పుతో పరిష్కరించుకోండి. ధనలాభం సూచితం. కార్యసిద్ధి ఉంటుంది. ఈరోజు ప్రతి పనిలో విజయాన్ని అందిస్తుంది. వివాహితులైన వారి గృహ జీవితం చాలా బాగుంటుంది. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. అన్ని బంధాల్లో మీరు డామినేటింగ్ గా ఉంటారు. బ్యాంకింగ్ ఐటీ రంగాల విద్యార్థులకు ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇష్టదేవతా స్మరణ మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆత్మీయుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితులు బంధువుల సహకారంతో అనుకున్న పనులు నెరవేరుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పనుల్లో కార్య సాఫల్యం ఉంటుంది. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. సంగీత సాహిత్య కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. కొత్త వస్తువులను కొంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పనుల్లో బరువు బాధ్యతలతో శ్రమ పెరుగుతుంది. అందుకు తగ్గ ఫలితం పొందుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వ్యాపారంలో భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. ధైర్యంగా పనులు మొదలు పెట్టండి. అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ప్రతిభతో ప్రశంసలు పొందుతారు. తగినంత విశ్రాంతి అవసరం. ఒత్తిడి లేకుండా సంభాషించండి. వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆవుకు బెల్లం తినిపిస్తే పుణ్యం కలుగుతుంది. ఉద్యోగ మార్పుకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరగవచ్చు.
మంచి జరుగుతుంది. ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. సంపాదనకు అవకాశం ఉన్న ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. వీలైనంతగా రుణభారం తగ్గించుకుంటారు. వృత్తి నిపుణులకు సమయం బాగుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విలాస జీవితానికి అలవాటు పడతారు. ఒక శుభకార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. కుటుంబంతో సంతోషంగా గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు. జీవితంలో విజయం కోసం హనుమాన్ చాలీసా పఠించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు భూములు, అపార్ట్మెంట్లు కొనుగోలు వ్యవహారాలలో చర్చలు జరుపుతారు. షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెడతారు. పెట్టుబడుల విషయంలో 1కి 2 సార్లు ఆలోచించండి. భార్య సలహాను పాటించడం వలన అదృష్టం కలిసి వస్తుంది. శుభకార్యయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు సంతృప్తికర ఫలితాలు సాధిస్తారు. సమాజంలో పేరును సంపాదిస్తారు. మంచివారి సాహచర్యంతో పనులు పూర్తవుతాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు ఇరుగు పొరుగు సహకారం లభిస్తుంది. ఉత్పత్తి సంతృప్తికరంగా ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు తోటి వారితో మనస్పర్ధలు రావచ్చు. స్థానచలన అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. పెద్దల సలహాలను పాటించండి. వ్యాపార ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. శ్రద్ధతో ఉత్సాహంతో పనులు చేస్తారు. ఏకాగ్రతతో పనిచేస్తే విజయం వెంటనే వస్తుంది. ఆర్థిక నష్టం సూచితం. మిత్రుల సహకారంతో లక్ష్యాన్ని చేరండి. ఒత్తిడి లేకుండా ఆలోచించాలి. అధికారుల నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. వాదాలకు దూరంగా ఉండండి. కొంత మేలు జరుగుతుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయినప్పటికీ ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం అలాగే ఉంటుంది. విద్యార్థులు తమ కెరియర్లో పురోగతితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి ఎక్కువవుతాయి. సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం మరికొంతకాలం నిరీక్షించాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది. బంధువులు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. నువ్వులు దానం చేస్తే మంచిది. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల సహకారం లభిస్తుంది. చేతి వృత్తి వారికి ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే పాత బాకీలు ఆలస్యంగా వసూలవుతాయి. తలపెట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కొత్త వస్తువులు కొంటారు. ఆర్థిక ఇబ్బందులతో ప్రయాణాలు వాయిదా పడవచ్చు. రాజకీయ పనుల్లో కదలిక వస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటూ పనులు పూర్తి చేయడంపై మనసు నిలపండి. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యాపారులు భాగస్వాములతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. కోర్టు ఫలితాలు అనుకూలంగా వస్తాయి. పట్టుదలతో పనులను పూర్తి చేయాలి. ఆటంకాలు ఉంటాయి. ఉపాయంతో బయటపడాలి. మిత్రుల సలహా తీసుకోండి. తగినంత విశ్రాంతి అవసరం. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో ధన నష్టం రాకుండా చూసుకోవాలి. ముందస్తు ప్రణాళికలతో ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి పట్ల సంతోషం నెలకొంటుంది. గృహ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు తమ ప్రియమైన వారి కోపాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. వ్యాపారంలో మీ పనితీరు సంతృప్తినిస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఊహించని విధంగా మిత్రుల నుంచి సహాయం అందుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థికంగా బాగానే ఉంటుంది. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ పరంగా బాగా ఒత్తిడి చికాకులు తొలగిపోతాయి. ప్రయాణాలు విరమిస్తే మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఇరుగు పొరుగుతో విందులో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఎవరికైనా డబ్బు ఇచ్చినా తీసుకున్నా నష్టపోతారు. ఆరోగ్యం ఆనందం కోసం హనుమాన్ చాలీసాను పఠించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల విలువ భారీగా పెరుగుతుంది. బరువు బాధ్యతలు పెరుగుతాయి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గం రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. కోర్టు కేసులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
స్నేహితులు బంధువులకు సాయపడతారు. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. గృహ జీవితానికి ఈరోజు మంచి రోజు అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు సంతోషంగా గడుపుతారు. రాజకీయాల్లో ఉన్నవారు విజయం సాధిస్తారు. వైలెట్, స్కై బ్లూ రంగులు శుభప్రదం. వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. డబ్బు ఇవ్వాల్సిన వారు తిరిగి ఇవ్వడంతో కొద్దిగా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, స్వయం ఉపాధి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం వేచి చూడక తప్పదు. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. అద్దె ఇంట్లో ఉన్నవారు ఇల్లు మారుతారు. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. విష్ణువును పూజిస్తే శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు నలుగురిలో మంచి పేరును పొందుతారు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. స్నేహితుల పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. స్థానచలనం ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది. కోర్టు కేసుల్లో ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహనాల వల్ల లాభం చేకూరుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మంచి సమయం నడుస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. ఇంట బయట మీదే పైచేయి అవుతుంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ వల్ల కొందరికి సహాయం అందుతుంది. ఒత్తిడిని జయిస్తారు. శుభవార్తలు వింటారు. అన్ని విధాలా మేలు జరుగుతుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులకు ఈరోజు తమ ప్రియమైన వారిపై ప్రేమ ఎక్కువ కలుగుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని పూర్తవుతుంది. అంతేకాదు, అది మీకు మంచి పేరు, గుర్తింపును తీసుకొస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కనిపిస్తోంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనే తాపత్రయం పెరుగుతుంది. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. సొంత నిర్ణయాలు ఉత్తమం. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. పిల్లలు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారంలో విజయం సాధిస్తారు. ముఖ్యమైన పనులకు కుటుంబ సభ్యులను కూడగట్టుకోండి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. ఒత్తిళ్లను జయిస్తారు. ఖర్చు పెరుగుతుంది. ఉద్యోగంలో ఒక సమస్య ఎదురవుతుంది. సమయస్ఫూర్తితో విజయం లభిస్తుంది. కోరుకున్న ఫలితం రావాలంటే బాగా కష్టపడాలి. ఆటంకాలు వాటంతటవే కలుగుతాయి. దేనికి తొందరపడవద్దు. శాంత చిత్తంతో సమస్యలను పరిష్కరిస్తారు. మీరు అందరినీ ప్రేమించే ఆదర్శ స్థితిలో ఉంటారు. అన్నయ్య ఆశీస్సుల వల్ల ప్రయోజనం ఉంటుంది. పదోన్నతి, స్థానచలనం ఉండవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధువులు, స్నేహితుల రాకతో సందడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. చిన్న చిన్న వ్యాపారస్తులకు కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవడంతో పనుల్లో జాప్యం జరగవచ్చు. విద్యార్థులకు శ్రమ ఎక్కువ అవుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. నలుగురికి సాయపడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చులపై నియంత్రణ అవసరం. భూ లావాదేవీలు కలిసి వస్తాయి. ఆకుపచ్చ, ఊదా రంగులు శుభప్రదం. అదనపు ఆదాయం కోసం ఎక్కువగా శ్రమ పడతారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతల మీద పడతాయి. ఇంట బయట ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆశించిన స్థాయిలో కాకపోయినా సంతృప్తికరంగా లాభాలు గడిస్తారు. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పర్వాలేదు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఆఫర్ వస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తవుతాయి. బంధువుల ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలు లేదా మతపరమైన స్థలాలను సందర్శిస్తారు. శివారాధన ఉత్తమం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు స్థిరాస్తుల మూలంగా ఆదాయం పొందుతారు.
రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. దూర ప్రయాణాలపై మనసు నిలుపుతారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, స్నేహితులతో కార్యాలు నెరవేరుతాయి. ఇరుగు పొరుగుతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. నలుగురిలో పేరు పొందుతారు. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్య యత్నాలు కొనసాగుతాయి. పట్టుదలతో పనులు చేసి సత్ఫలితాలు సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. అన్ని విధాల శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. వ్యాపార లాభం ఉంది. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. బంగారు భవిష్యత్తుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అభీష్ట సిద్ధి ఉంటుంది. శత్రుదోషం తొలగుతుంది. సుఖ సంతోషాలతో కాలం గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఈరోజు ద్వాదశ శని, తృతీయ సూర్యుడు ఉన్న గురువు కారణంగా ధనలాభం ఉంటుంది. ప్రేమ జీవితంలో ఈ రోజు మంచి రోజు. మీ సంబంధంలో శృంగారం పెరుగుతుంది. వివాహితుల గృహ జీవితం సాధారణంగా ఉంటుంది. మీ పిల్లల విజయంతో మీరు సంతోషంగా ఉంటారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతానికి ఉద్యోగం మారే అవకాశం లేదు. అందుకు సమయం కూడా అనుకూలంగా లేదు. తలపెట్టిన పనులు ఎంతో శ్రమ మీద పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లల పురోగతి గురించి సమాచారం అందుకుంటారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూలమైన సమయం. వ్యక్తిగత సమస్యలను లెక్క చేయకుండా బంధుమిత్రులకు సహాయపడతారు. ఎవరికి హామీలు, పూచీకత్తులు ఉండవద్దు. స్పెక్యులేషన్ అంత శ్రేయస్కరంగా లేదు. శ్రీ సూక్తాన్ని పఠించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.